ఆయన అంబాసిడర్గా యూఎస్లో ఉన్నాడు. తర్వాత రకరకాల అంత వైబ్రెంట్ లైఫ్ ఉంది, అట్లా రాయాలేమో అని నేను ఆయన చూసి అనుకున్నాను. కానీ ఇందాక మనం మాట్లాడినట్టు ఒక గుర్రం జాషువా లాంటి వ్యక్తి కేవలం ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యక్తి కూడా చాలా అద్భుతమైన జీవిత చరిత్ర రాసినప్పుడు మనందరం జీవిత చరిత్ర రాసుకోవాల్సిన వారని అని నాకు శివారెడ్డి గారు చెప్పిన మాటని ఆయన వివరాలు చేసుకోవాలని మార్గదర్శకం చెప్పారు. సో ఇదంతా ఆలోచిస్తూ ఉంటే అసలు మనం వెనక్కి వెళ్ళి మన జీవిత చరిత్రను ఎందుకు రాసుకోవాలి అంటే నాకు ఒక మాట గుర్తుంది. అలీవర్ గోల్డ్స్మిత్ అని ఒక రైటర్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఆయన చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మళ్ళానే ఒక్క క్షణం తిరుగుబాటు ఉండదు. నిమిషం లెక్క పెట్టుకొని చేస్తే వాళ్ళు లోపలికి వస్తున్నారా 2 నిమిషాలు మాట్లాడడం చెప్పండి ఇట్లయితే ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ఆయనకి మహా బోర్ కొట్టింది. ఇంత చాలా హడావుడిగా ఉండేవాడిని అది ఏం లేకుండా పోయింది అని ఆయన తన మెమరీని ఒకసారి గుర్తు చేసుకుందామని తన ఊరికి, తన సొంత ఊరికి పోయి చూసి వద్దామని వెళ్తాడు. ఊరికి వెళ్తే ఆ ఊరు లేచిపోయింది. ఊరు లేచిపోవడం అంటే మీకు అందరికీ ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే ఊరు ఒక ఊరైన తర్వాత షిఫ్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా నల్గొండ కానీ కరీంనగర్ వాళ్ళు ఉన్నట్టయితే తెలుస్తుంది. అప్పుడు ఊళ్ళన్నీ లోపల ఉండేవి. ఆ లోపల నుంచి రోడ్డు మీదకి బైక్ మీద సైకిల్ మీద బండి పెట్టుకోవడం నడిచో వచ్చి బస్సు పెట్టేది. కొన్ని రోజులైన తర్వాత ఏమైందంటే ఆ ఇల్లు తర్వాత తెలుగులో ఆ ఊళ్ళో ఇల్లు తీసి రోడ్డు మీద కట్టుకుంటారు. 10 మంది కట్టుకుంటారు, చాయ్ కొట్టు పెడతారు, తర్వాత షాపింగ్ కావాలి పెడతారు, అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఒక ఊరైన తర్వాత ఆ ఊరు మొండికోట డీపాపులేటెడ్ విలేజ్ కింద మారిపోయింది. ఈయనది అట్లా మారిపోయింది. అలీవర్ గోల్డ్స్మిత్ అట్లా మారిపోయిన తర్వాత ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. నా ఊరు ఎక్కువగా పోయింది. ఆ ముండికోట మధ్య తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక చోట వాడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గోడ మీద తన పేరు చెప్పింది. అది కనబడి అలీవర్ ALIVER అలీవర్ కనబడుతుంది. వస్తున్నా అసలు విపరీతమైన ఆనందానికి అక్కడే ఏంటంటే డీప్ ఇస్ ఎ వీక్నెస్, ఇట్ డిజర్వ్స్ సమ్ ప్రైజ్, వి లవ్ టు లవ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ ఎర్లీ డేస్ అని మొదలుపెట్టాడు. కాదు అది మహా దీర్ఘకాలం మీద వచ్చి ప్రపంచ సాహిత్య చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనది. ఇట్లా ఆలోచిస్తే ఎన్ని కొత్త ఆలోచనకి ప్రేరణ కలుగుతుంది అంటే జీవిత చరిత్రలు రాసినప్పుడు మొత్తం ఒక ఆయన రాశాడు. మన ఇటీవల భూపతి గారికి తెలుసు, బాల శ్రీనివాసమూర్తి అని, ఉమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి అని ఆత్మకథల్లో అలనాటి తెలంగాణని మన పరిశోధన చేశాడు. ఆ 15-20 మంది ఆత్మకథలు మీరు ముందరేసుకుంటే తెలంగాణ మొత్తం